ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ శ్రీరామ జయ జయ రామ రామాయ నమః రామ్ దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నా శర్మ. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా మనమంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రెండో వారం ఫలితాలంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మీనరాశిలో అంతా కూడా అంగారకుడు, శనీశ్వరుడు మరియు బుధుడు యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారం మధ్యలో మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క 14వ తారీఖు తర్వాత అంతా కూడా మేషరాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఉచ్చస్థానంలో మార్పు జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ మాసంలోనే ప్రధానంగా చూసుకుంటే తన సొంత రాశి అయిన వృషరాశికి అంతా కూడా మారడం జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ రకంగా మారడం వల్ల గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి గురుకటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి కేంద్రంగా అంతా కూడా చూసుకుని మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి మెరుగుపడడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహానికంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేషాది ద్వాదశ రాశి వాళ్ళకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. నేను చెప్పే పరిష్కారం అంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున గోచార చక్రాన్ని మరియు ఈ యొక్క జన్మజాతకాన్ని రెండు అన్వయం చేసుకొని చూసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదృష్ట లక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకుంటూనే గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి జాతకులకి ఏప్రిల్ వార ఫలితాల భాగంగా రెండో వారంలో ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ వారంలో మీకంతా కూడా ఏ గ్రహాల వల్ల అదృష్టం కలిసి వస్తుంది, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడంతా కూడా అంగారకుడు, శనీశ్వరుడు కలిగికంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి పూజ ఆచరించుకోవడం, నవగ్రహాలకి అభిషేకం చేయడం, 27 ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. దానాది కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా అంగారకుడికి, శనీశ్వరుడికి, ఇక్కడ శుక్రుడికంతా కూడా జపాలు దానాలు ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడి దేవాలయంలో అన్నాభిషేకం చేయించడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరమేశ్వరుడి ప్రీతికరంగా మల్లెపూలతో అర్చించడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్యాల కోసం చర్చలు జరుగుతూ ఉంటాయి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి మీకంతా కూడా దూర ప్రాణాలు చేయడం వల్ల, మంచి వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. కావున ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహాలకి ప్రయత్నించడం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణిస్తూ ఉంటారు. ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేసుకోవడం, దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేయడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి, సూర్య భగవానుడికి మరియు శనీశ్వరుడికి, అంగారకుడికి జపాలు దానాలు చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు పాటు కలిగిస్తూ ఉన్నాడు. కావున శ్రమాధికంగా ఉంటుంది. కావున ప్రధానంగా మీరంతా కూడా కోపావేశాలకంతా కూడా అవకాశం ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలు జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క
భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం, మెడిటేషన్ చేయడం వల్ల మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి, అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యక్తుల వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు. తద్వారా మీకు మంచి ఫలితాలు పొందడానికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర, వృక్షరాజం దగ్గర చిమ్మిలిని నివేదన చేయడం వల్ల, ఆవనైతో దీపారాధన చేసి అక్కడంతా కూడా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా 27 ప్రదక్షిణాలు వృక్షరాజంతా కూడా చేయడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది కావున ప్రతి ఒక్కరు మీరంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్ల ఏం చేయాలని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాలకి అభిషేకం చేయడం, అదొకటే కాకుండా కులదేవత ఆరాధన అర్చించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే కనుక గోమాత సేవ చేయడం, గోశాలలో మీరంతా కూడా తరచుగా గోమాత సేవ చేయడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఇక్కడ చూసుకుంటే జమ్మి చెట్టు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో, అంటే శమీ వృక్షం అనే వృక్షం ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో, జమ్మి చెట్టునంతా కూడా అర్చించడం వల్ల కూడా ఇక్కడ ఏలినాటి శని ప్రభావంలో ఉండే రాశులు కానీ, శని బాధలతో పీడిస్తున్న రాశులు అయినా కానీ, శని భగవానుడు ప్రీతికరంగా దోష నివారణార్థం అంతా కూడా జమ్మి చెట్టును అర్చించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. రుణ బాధల నుంచి బయటపడతారు. అపముచ్చు దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. జమ్మి చెట్టు దగ్గర ఆవునేత దీపారాధన చేయడం, అక్కడ బెల్లాన్ని నివేదన చేయడం, ప్రధానంగా చూసుకుంటే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల, జమ్మి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు దేవాలయ ప్రాంగణంలో ప్రతి వారంలో ఎప్పుడైనా కానీ మీరు జమ్మి చెట్టునంతా కూడా నాటడం, దాన్ని సంరక్షించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మొక్కనంతా కూడా నాటిన తర్వాత దాన్ని సంరక్షించాలి, దాన్ని పెంచాలి. కనీసం అది పెరిగేదాకా దానికి జలాన్ని సమర్పిస్తుండడం. దేవాలయ ప్రాంగణం అనేది మీకు ఇంటి దగ్గరలో ఉండే దేవాలయం అయితే ఇంకా మంచిది. మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం వల్ల ఆ జమ్మి చెట్టుని ఎవరైతే పూజిస్తూ ఉంటారో ఆ ఫలితం కూడా మీకు వస్తుంది. అఖండమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో జమ్మి చెట్టునంతా కూడా నాటడానికి ప్రయత్నం చేయండి. తద్వారా శ్రమిక వృక్షం అంతా కూడా సకల పాపాన్నంతా కూడా నివారణ చేసే వృక్షరాజంగా ఉంటుంది కావున, దేవతా వృక్షంగా ఉంటుంది కావున, ఆ వృక్షరాజం అనుగ్రహం వల్ల మీకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి, ఒక జమ్మి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. పక్షులకి ఆహారం సమర్పించండి, గోమాత సేవ చేయండి, తద్వారా అదృష్టయోగం కలిసి వస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో అంతా కూడా అదృష్టయోగం కలగాలని చెప్పేసి మీకంతా కూడా ఆశీర్వాదం చేయడం జరుగుతుంది. జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ నమః.